ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 900000564666. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రతి 10 డేస్కి ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16 కల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పనులు అయితే స్పీడప్ చేశారు. మీరు బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, జేసీబీలతో ఇక్కడ ప్రజెంట్ ఈ గ్రావెల్ మొత్తాన్ని అయితే ఇటువైపు పోస్తున్నారు. ఆల్రెడీ పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ చేశారు. ఇంకా దీనిపైన పిల్లర్స్ పైన ఏంటంటే ఇంకా సెంటరింగ్ వేసి మొదటి స్లాబ్ నిర్మాణం పనులు అయితే చేస్తారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ మంత్ ఎండింగ్ కల్లా స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ కంటిన్యూస్గా పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ప్రెసెంట్ ఇక్కడ ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు. పిల్లర్లకు సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇక్కడ పిల్లర్ల దగ్గర గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకుంటున్నారు. దానిపైన సెంటరింగ్ వేసి మొదటి స్లాబ్ నిర్మాణ పనులు అయితే చేస్తారు. మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం మెమోరియల్ మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి N15 E9 రోడ్ జంక్షన్ దగ్గర 6.8 ఎకరాలు అయితే కేటాయించారు. ఈ ల్యాండ్లోనే ప్రజెంట్ విగ్రహానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, విగ్రహానికి సంబంధించి ప్రజెంట్ ఏదైతే విగ్రహం వస్తుందో ఆ ఏరియా మొత్తం ఏంటంటే పిల్లర్లు వేసుకున్నారు. ఇంకా స్లాబ్ నిర్మాణం చేసిన తర్వాత దానిపైన ఇంకో స్లాబ్ ఏర్పాటు చేసి దానిపైన విగ్రహం అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ కాంస్య విగ్రహానికి సంబంధించిన తయారీ పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఆ తయారీ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మనకి N15 రోడ్ అయితే ఉంటుంది. N15 ఫేసింగ్‌గానే ఈ విగ్రహం అయితే వస్తుంది. లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికీ, ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. వర్క్స్ పరంగా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫుటింగ్స్ ఇంకా పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరిగినాయి. ఇప్పుడేంటంటే ఫుటింగ్స్, పిల్లర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఏంటంటే గ్రావెల్ ఏసుకొని హైట్ పెంచుకుంటున్నారు. దానిపైన ఏంటంటే ఇంకా సెంటరింగ్ వేసి ఇంకా స్లాబ్ నిర్మాణ పనులైతే చేస్తారు. దీని బ్యాక్ సైడ్‌లోనే మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహ నిర్మాణ పనులొచ్చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయిన దూండి రాకేష్ గారు దగ్గరుండి అయితే చేపిస్తున్నారు. ఇక్కడ నుండి మొత్తం ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు. 6.8 ఎకరాల ల్యాండ్ అనమాట ఇదంతా. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే నామకరణం కూడా చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ నాడు అంటే మార్చి 16, 2026 కల్లా ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలన్న టార్గెట్‌తో ఇక్కడ పనులైతే చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు. ఎక్స్‌కవేటర్‌తో ఇటంతా ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ముందుగా ప్రెజెంట్ విగ్రహానికి సంబంధించిన పనులైతే స్పీడప్ చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దీని బ్యాక్ సైడ్‌లో మెమోరియల్‌కి సంబంధించిన పనులైతే చేస్తారు. అలాగే మ్యూజియం అయి కూడా వస్తాయి ఇందులో. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, 6, 7 జేసీబీలతో ఇక్కడ పనులైతే చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 16 మార్చి 1901న నెల్లూరు జిల్లాలోని పద్మతిప్పల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వచ్చేసి గురవయ్య వెంకటమ్మ. ఇంకా ఆయన చదువుకుంది శానిటరీ ఇంజినీరింగ్‌గా విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ బొంబాయిలో చదువుకున్నారు. ఇంకా సామాజిక సేవ వచ్చేసి దళితుల హక్కుల కోసం పోరాటం చేశారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో సేవ కూడా చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల దీక్ష తర్వాత 15 డిసెంబర్ 1952న మద్రాసులో మరణించారు. ఆయన త్యాగానికి నిదర్శనంగా 1 అక్టోబర్ 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పుడు కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాల పాటు ఉంది.
1 అక్టోబర్ 1953 నుండి 31 అక్టోబర్ 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది. దాని తర్వాత రాజధాని హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. దాని తర్వాత 2 తెలుగు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ వెళ్ళింది. ప్రెజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా అమరావతి అయితే ఉంది. ప్రెజెంటు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా, ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకి గుర్తుగా, ఆయన 58 అడుగుల కాంస్య విగ్రహాన్నయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇలా విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే, మన జనరేషనే కాకుండా నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి ఆయన చేసిన త్యాగం గుర్తుండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ అయిన తర్వాత విగ్రహం తయారీకి సంబంధించిన పనులు, అలాగే గ్రౌండ్ లెవెల్ ఫుటేజ్ కూడా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. Regardless.